ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 52% ఉన్న బీసీ కులాలకు 16 ఫెడరేషన్లు ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శాసనసభలో మునూర్ కాపు సంక్షేమ సంఘం కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని శాసనసభలో మాట్లాడిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మా సంఘం నుంచి, మా కులం తరఫు నుంచి, మునూర్ కాపు సంఘం నుంచి వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మునూర్ కాపులు 17% ఉన్నాం. ఈరోజు శాసించే స్థాయి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలోని మునూర్ కాపులను ఏమాత్రం పట్టించుకొని గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మునూర్ కాపుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ మునూర్ కాపుల సంక్షేమం గురించి, ఎందుకంటే మునూర్ కాపులు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వాళ్ళకు ఫెడరేషన్ అవసరమనే ఉద్దేశంతో ఈరోజు ఫెడరేషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ఫెడరేషన్ ద్వారా మరి ఏదైతే మునూర్ కాపు వ్యవసాయ రంగానికి, వ్యవసాయ కూలీలకు కానీ, అదేవిధంగా మహిళలు ఈరోజు 2 కోట్ల మంది తెలంగాణ మహిళలకు కూడా కుటీర పరిశ్రమలు నెలకొల్పడానికి, అదేవిధంగా చిన్నతర పరిశ్రమలు పెట్టడానికి ఫెడరేషన్ ద్వారా లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా వారు తీసుకున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలలో మరి మునూర్ కాపులు చాలా వరకు ఇలా వెనుకబడి ఉన్నారు. వెనుకబడిన కులాలనే ఇంకా వెనుకబడి ఉన్నారు. గ్రామీణ స్థాయిలో చూసినట్టయితే మునూర్ కాపులు వ్యవసాయ రైతు కూలీలుగా బతుకుతున్నారు. ఈ ఫెడరేషన్ ద్వారా మరి లోన్లు తీసుకొని వాళ్ళు వ్యవసాయము, అదేవిధంగా వ్యాపారము, అదేవిధంగా వాళ్ళు ఎన్నుకున్న రంగంలో మరి అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ఫెడరేషన్ తోడ్పాటు పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కనుక గౌరవ రేవంత్ రెడ్డి గారికి, వారికి బీసీల పట్ల, మునూర్ కాపుల పట్ల, వాళ్ళు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన నాయకుడు, బీసీల జీవన విధానం పట్ల, అదేవిధంగా మునూర్ కాపుల జీవన విధానం పట్ల, జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఈరోజు మునూర్ కాపులందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరొకసారి బలపరుస్తా ఉన్నాం. ఈ మునూర్ కాపులందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అందుకని మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మునూర్ కాపుల అభివృద్ధికి వాళ్ళు మరి రాష్ట్రంలో మరి ధనికంగా రావాలని ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డది. మాకు 64 సీట్లు ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా 1 సిపిఐకి ఇవ్వడం జరిగింది. రానున్న ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అత్యధిక మెజార్టీ సీట్లు గెలుస్తామని తెలియజేస్తూ, నిన్న తీసుకున్న క్యాబినెట్ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క వారి నేతృత్వంలో క్యాబినెట్ వారు ఏదైతే నిర్ణయం తీసుకుర్రో మునూర్ కాపు బీసీ కార్పొరేషన్లతో పాటు 16 కార్పొరేషన్లకు వాళ్ళు నిర్ణయం తీసుకుర్రో దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాది 17 నుంచి 18% మునూర్ కాపు సామాజిక వర్గం మేమున్నాము. మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ మునూర్ కాపులకు కార్పొరేషన్ నిర్ణయించినందుకు మంత్రివర్గానికి, వారు తీసుకున్న నిర్ణయానికి మునూర్ కాపు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్పొరేషన్ అన్ని బ్యాక్వర్డ్ క్లాసులకు నిర్ణయం తీసుకున్నందుకు క్యాబినెట్ మంత్రివర్గానికి మా ఒక తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు గ్రామీణ నేపథ్యం కలిగిన మునూరు కాపులు అంటే వాళ్ళ ప్రస్తావన ఏంటంటే, ఒక ఊర్లో మునూరు కాపు అనే వ్యక్తి ఉన్నాడంటే 300 కులాలు ఈ కులంపై ఆధారపడి బతికే పరిస్థితి ఉంటుండే గతంలో. ఎందుకుంటుందంటే ఈ మునూరు కాపులు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. ఈ కుటుంబం అనేటువంటి పంట పండించి రాశి పోసిన రోజు కంసాల వాళ్ళు, పద్మశాలి వాళ్ళు, ఒడ్డోళ్ళు, వడ్రంగోళ్ళు, యాదవులు, గొల్లోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు అందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఒడ్లు తీసుకుపోయి పండించే పరిస్థితి ఉంటుంది.
ఈ గ్లోబలైజేషన్లో భాగంగా ఈ మున్నూరు కాపుల పరిస్థితి మొత్తం ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో తెలంగాణ ఉన్నప్పుడు మేము బండ్లు పెట్టుకొని నాగళ్ళు పెట్టుకొని ఎన్నో నిరసన ప్రదర్శన చేసాం తెలంగాణ రావాలని. కానీ ఆ తెలంగాణ వచ్చినాక కూడా మనకు తెలంగాణలో మున్నూరు కాపుల గుర్తింపు అనేది లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వారు గతంలో ప్రతిపక్షంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మున్నూరు కాపులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, గ్రామీణంలో వాళ్ళ పరిస్థితి దీనంగా మారుతుందని చెప్పి వ్యవసాయం అనేది మాయమైపోతుంది కాబట్టి వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మా కోరికలన్నీ మన్నించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఈరోజు మా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కృషి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది మున్నూరు కాపులకు ఎంతో అవసరము. కాబట్టి ఈ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లలో మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నంటూ ఉంటూ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు కృషి చేస్తామని, అదేవిధంగా నిన్న జరిగిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ మా శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక కార్పొరేషన్ తెలిపేందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిన్న మంత్రిమండలి సమావేశంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ఆయా కులాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఒక మంచి సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆయా కులాల తరపు నుంచి కూడా మేము వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మున్నూరు కాపులు బీసీలో వెనుకబడిన మున్నూరు కాపులు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఈ కార్పొరేషన్ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే మాట మర్చిపోయారు. ఈ ప్రభుత్వం మా మున్నూరు కాపులకు ఒక మంచి న్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రులు కొండ సురేఖ గారికి, అలాగే ఆది శ్రీనివాస్ గారికి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి, ఇంకా సంబంధిత మంత్రులకు కూడా మేము ప్రత్యేక మా సంఘం తరఫున మా మున్నూరు కాపు యావత్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై. ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే 16 కార్పొరేషన్లు చేసిరు ముఖ్యమంత్రి గారు, ధన్యవాదాలు చెప్పుకుంటేనే తక్షణమే వాళ్ళకు పాలక మండలి కూడా ఏర్పాటు చేయాలని నేను సీఎం గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను.